అంతేనా తాత? నువ్వు ఇంత గట్టి ఉంటున్నావుగా, నువ్వేం తింటావు మంచిగా? ఏం తింటావు? ఇంత మంచి ఆరోగ్యంగా ఉన్నావుగా ఇంత 110 ఏళ్ళ దాకా. ఏమో భగవంతుడు కొంత పోతలేడుగా. గట్టిగా ఉన్నావు కానీ ఏమో చచ్చిపోయి. నువ్వు అన్నం ఏం తింటావు? అన్నం తింటావా, రొట్టె తింటావా? మరి ఏది ఆడు కొంత పోతలేడు, ఆడు ఏమో చచ్చిపోయిండో ఏమో. ఏమో ధర్మరాజు చచ్చిపోతాడు. గట్క తిన్నావా? ఏం తిన్నావే? గట్క తింటావా ఆ కాలంలో? గట్క తైద రొట్టె తైదంబది తాగి బతుకునే వాళ్ళు. ఆయన ఈ చాయ కూడా తాగిండు. ఇప్పుడు అన్నం తింటే మాత్రం బతకపోదు. ఇప్పుడు ఈ రాజ భోజనం తింటున్నారు. అది కూడా కడుపు నిండా దొరకకనే పోయేది మాకు. విన్నావా? కడుపు నిండా దొరకకనే పోయేది. అయినా కానీ గట్టిగానే ఉన్నావు. 110 అయిపోయింది తాత. నీకు ఎన్నేళ్ళు ఉంటాయి? నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 110 అంటే 110 సంవత్సరాలు. తాత చూడు ఎట్టుండు, గట్టి ఉండు. మళ్ళా నేను తుర్కరాజు రాజ్యం వెళ్ళేటప్పుడే నేను బండి కొడుతున్నా. ఇంకా నాకు 70-80 ఉన్నాయి. ఏ తుర్కరాజు? ఉస్మాన్ వెళ్ళి చూసుకో ఆ కాలంలో. ఉస్మాన్ వెళ్ళి రాజ్యం వెళ్ళేటప్పుడు నేను బండి కొడుతూనే ఉన్నా. ఆయన అన్ని మాటలు మక్కకు వచ్చేది. నమాజ్కి వస్తుంటే రాడు వస్తున్నట్టు ఎక్కడ పక్కకి వాడేది. ఆయన వెళ్ళిపోయింది ఆట. ఇంకా నేను 110 ఏళ్ళు లేవంటున్నావు. నేను 80 అనుకున్నా. 80-70 ఉంటాయి అనుకున్నా. 70 కాదు, 110 ఏళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు నీ తోటి వాళ్ళు ఎవరనురా? ఊళ్ళా నీ తోటి వాళ్ళు ఎవరనురా? లేదు, అందరు పోయిరు. బయట ఎల్లి ఉన్నది చూడు, ఈరని ఆయనమ్మ. అది ఒక్కటి ఉన్నది. ఎవ్వరు లేరు, చేత లేరు, ఊళ్ళో లేరు. అందరు పోయిరు. ఇక అందరూ పోయారు. నువ్వు ఆయన గట్టిగానే ఉన్నావు తాత. మరి ఇలా తాత కన్నా ఇంకేమైనా పెద్దగానే నేను. మా నాన్న ఏం చేస్తాను, పెద్దనే కచ్చగొడుతున్నాడు. నేనేమో లక్ష్మీనారాయణ రెడ్డి తన శనిగ జీతం ఉన్నా. అమ్మ ఒక్కనాడు కుందేపుతుంది కదా, తీయవేమో అదన్న. ఏమన్నా ఎలా బాగా పోతలేను అన్నాడు. ఆ గొంగడి మీద కూర్చున్నాం. మెత్తగా అలిగింది. ఏందిరా గొంగడి అని కుందేపుతోంది. కాల్చుకుందా అని తెచ్చిపోయి ఇదేందమ్మా అదే అప్పుడు. తాత చూడు గట్టిగా ఉండు. 110 ఏళ్ళు ఉన్నాయంట.